టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుతో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రాంతాల్లో పార్టీని అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. గతంలో మనం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో నెంబర్ 1లో ఖమ్మం జిల్లా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. ఈ రోజు మనం పార్టీ మారడానికి కూడా కారణాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీలు సుమారుగా 16 మంది పైన ఉన్నారు. ఎంపీపీలు 18 మంది ఉన్నారు. మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు. ఇంకా జిల్లా కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా మిగతా వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వివిధ రాజకీయ పార్టీల నుంచి, కాంగ్రెస్ నుంచి, సిపిఎం నుంచి. రైట్, తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహారావుని అడిగి తెలుసుకుందాం. నరసింహారావు, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి సమాచారం. మొత్తానికి ఖమ్మం జిల్లాకు చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ తుమ్మల నాగేశ్వరరావుతో పాటు తెలుగుదేశం పార్టీ సర్పంచ్ స్థాయి డిప్యూటీ చైర్మన్ కేసీఆర్ వాళ్ళను పార్టీలోకి ఖమ్మం జిల్లాలో వీక్గా ఉంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి టీఆర్ఎస్ దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఈ రోజు ఖమ్మం జిల్లాకు రాజకీయానికి సంబంధించి మరొక తెలంగాణ భవన్ లో ఖమ్మం జిల్లా చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావుతో పాటు జడ్పీ చైర్మన్ కవిత, అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండపాల కోటేశ్వరరావు, దాదాపు 162 మంది సర్పంచ్లు, దాదాపు 20 మందికి పైగా టీఆర్ఎస్ చేరిన పరిస్థితి మనం మొత్తానికి ఖమ్మం జిల్లాకు సంబంధించి కొంచెం టీఆర్ఎస్ వెనుకబడి ఉంది. అక్కడ రాజకీయాలకు సంబంధించి గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పోటీ చేయని పరిస్థితి మనం కేవలం ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ ఈ నేపథ్యంలో ఆ జిల్లాలో బలం పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు కొత్త పరిణామం. అయితే తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ కి మొదటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలు చాలా సన్నిహిత సంబంధాలు ఆర్థిక వేరే పార్టీలో ఉన్నప్పటికీ మొదటి కొంత సన్నిహిత సంబంధాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చేరిక వల్ల ఖమ్మంలో టీఆర్ఎస్ బలపడడానికి. ఓకే నరసింహారావు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డీటెయిల్స్. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దానికి సంబంధించి విజువల్స్ సాక్షి టీవీపై మనం చూస్తున్నాం.